హాయ్ అండి. ఈరోజైతే మసాలా పాస్తా చేస్తున్నా. టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇంట్లోనే హెల్తీగా చేసుకోండి. ఇప్పుడే చూసేయండి, పాస్తా టేస్ట్ బాగుందండి. ఇప్పుడే 3 కప్పులు వాటర్ పోసి గిన్నె పెట్టి ఆయిల్ ఒక అర స్పూను, ఒక అర స్పూన్ సాల్ట్ వేసేసా. ఇప్పుడు మరిగే వాటర్లో పాస్తా వేసి ఈ పాస్తా బాగా ఉడికించుకోవాలి, సాఫ్ట్గా ఎంతటి వరకు. ఇప్పుడైతే పాస్తాను చూశాను, ఉడకలేదు. ఇవి కొంచెం మెత్తగా ఉడికేలోపు అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేనైతే. అంతేనండి, ఇప్పుడైతే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు తిప్పేసి ఈ పాస్తా వడగట్టి కొంచెం చల్లనీళ్ళతో క్లీన్ చేస్తే అంటుకోకుండా ఉంటాయి. 2 స్పూన్ల ఆయిల్ వేసి ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ కట్ చేసిన వెల్లుల్లి, ఒక స్పూన్ అల్లం ముక్కలు సన్నగా కట్ చేసినవి. ఇప్పుడైతే ఒక పెద్ద కప్పు తీసుకున్న ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, ఒక పావు కప్పు క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసిన క్యాప్సికం ఒక పావు కప్పు, టమోటాలు కూడా వేసేసానండి. ఇవన్నీ కొంచెం మగ్గాక టమోటా వేసాను. ఇప్పుడైతే ధనియాల పౌడరు, చాట్ మసాలా, కారం, పసుపు ఇవన్నీ వేసుకున్నాక టమాటా వేసేసి ఇప్పుడు మిరియాల పొడి కూడా వేసుకొని ఇవన్నీ మసాలా బాగా మగ్గిపోయిన తర్వాత టమోటాలు కూడా ఇప్పుడైతే పక్కన ఉడికించి పెట్టుకున్న పాస్తా వేసి అంతేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.